ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. క్రీస్తు శిలువ ధ్యానములు 15వ రోజు. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. వారు యేసుని తీసుకుని పోయిరి. ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. ఆ క్రూరమైన ప్రజలకు పిలాతు యేసయ్యను అప్పగించినాడు. కఠినాత్ములు యేసయ్యను తీసుకుని పోయినారు. యేసయ్య గురించి సిద్ధపరిచిన శిలువ బహుభారమైన శిలువను మోయలేక మోసుకుని ఆ కపాలమును స్థలమునకు వెళ్ళెను. యేసయ్య మీద ఎందుకు వారికి ఎంత కక్ష, పగ? యేసయ్య నిజముగా దేవుని కుమారుడు అని, ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడని వారికి తెలియదు. ఆ రోజుల్లో దుర్మార్గులు, అహంకారులు, గర్విష్ఠులు అంతా ఏకమై చేయని నేరానికి యేసయ్యను శిలువకు అప్పగించారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా అమాయకులను, నిజాయితీపరులను, నిర్దోషులను, యథార్థవంతులను, భయభక్తులు గలవారిని మీద పగ ఉంటుంది. వీరు ఏ తప్పు చేయడం లేదు. వీరి మీద ఎలాగైనా నింద మోపాలి, వీరిని ఎలాగైనా అల్లరిపాలు చేయాలి అని కొంతమంది దుర్మార్గులు, అహంకారులు, గర్విష్ఠులు మంచిగా ఉన్న వారి మీద కక్ష సాధిస్తారు. ఎందుకంటే వారి ఎలాంటి దుర్మార్గపు పనులు చేయరు గనుక ప్రస్తుత కాలంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవి. కావున దేవుని యందు భయభక్తులు కలిగి నీతిపరులకు, యథార్థవంతులకు పక్షమున మనము ఉందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.